హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చేసే ఆనియన్ సమోసాని చాలా సింపుల్గా అదే టేస్ట్ వచ్చే విధంగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం సమోసా షీట్లను కూడా మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా షీట్లు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పుడు మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి ఉప్పు కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండి కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి 20 నిమిషాల పాటు పిండిని పక్క నుంచి కొద్దిగా నాననివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని ఒకసారి 1 నిమిషం పాటు ఈ విధంగా చేతితోటి బాగా మర్దన చేసినట్లుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం సైజు చపాతీలకి ఉండలు చేసుకుంటాం కదా, అదేవిధంగా మనం తయారు చేసుకున్న పిండిని అంతటినీ కూడా ఈ విధంగా ఉండల్లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మనం రెగ్యులర్గా చపాతీలు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదేవిధంగా పొడిపిండి పెట్టుకుని కొంచెం పెద్ద సైజు చపాతీలాగా ఒత్తుకోవాలి. వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. మనం సమోసాలకి షీట్లుగా ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందుకని వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునే టైంలోనే పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి దాన్ని వేడవనిస్తూ ఉండాలండి. అది వేడవుతుంది కదా, అప్పుడు ఇలా ఒత్తుకున్న చపాతీని వెంటనే ప్యాన్ పైన వేసి కాలనివ్వాలి. ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదండి. ఇది మైదా పిండి కదా, జస్ట్ వేయగానే వేడి తగలగానే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. రెండో వైపు కూడా జస్ట్ అలాగా కాలనిచ్చేసి తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నమాట. ఇది మైదాతో చేస్తున్నాం కాబట్టి వేడి తగలగానే వెంటనే ఇది ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది. ఇలాగే అన్ని ఉండల్ని కూడా చపాతీల్లా తయారు చేసుకుని ఈ విధంగా కాల్చుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇలా అన్ని షీట్లని కూడా పక్కకు తీసుకోవాలి మనం. ఇప్పుడు వీటిని ఎడ్జెస్ని 4 వైపులా కూడా సమానంగా లేని వాటిని కట్ చేసేసుకోవాలి. ఒక స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడు మనకి షీట్స్ కట్ చేసుకోవడానికి సమానంగా వస్తుంది. 4 వైపులా కూడా ఇదే విధంగా కట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కల్ని కూడా పక్కన ఉంచండి. ఇక్కడ నేను చూపించినట్లుగా చేసుకుంటే సేమ్ మనకి బయట స్ట్రీట్ సైడ్ సమోసాలు ఏ సైజులో అయితే వస్తాయో అదే సైజులో వస్తాయండి. నేను ఇక్కడ చపాతీలు ఒత్తేటప్పుడే ఇక్కడ ఒత్తే పీట ఉంది కదా, ఆ సైజులోకి వచ్చే విధంగా ఒత్తుకున్నాను. మనకి మైదా పిండితో కలిపాం కాబట్టి మనం ఎంతసేపు ఒత్తుతున్నా కూడా సాగుతూ చక్కగా పెద్దగా వస్తాయి. చూడండి, ఈ విధంగా సమానంగా స్క్వేర్ షేప్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనకి కరెక్ట్గా సమోసాకి షీట్స్ ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా కట్ చేద్దాం. ఈ స్క్వేర్ షేప్ ఉన్న చపాతీలని నేను 3 భాగాలుగా కట్ చేస్తున్నానండి. నార్మల్గా అయితే 8 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పుతో సమోసా షీట్లు అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ ఇంట్లో మరీ అంత కొలతలుగా కొలుచుకునేంత ఉండదు కాబట్టి నేను నార్మల్గా నేను ఎలా చేస్తానో అలా చూపించేస్తున్నాను. చాలా సింపుల్గా నేను ఇప్పుడు చూపించిన విధంగా అయితే మనకి షీట్స్ తయారైపోతాయి. చూసారా, షీట్స్ అనేవి తయారైపోయాయి. మనకి షీట్స్ తయారైపోయాయి కదా, ఇప్పుడు పక్కన పెట్టేసి ఈ ఆనియన్ స్టఫింగ్ అనేది తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ సైడ్స్ కట్ చేసిన ఈ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా ఈ విధంగా చిప్స్లా కట్ చేసేసుకుని వీటిని వేడివేడి నూనెలో వేసి వేయించుకుని పక్కకు తీసేసుకోండి. వీటిని స్టఫింగ్లోకి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఎక్కువ వేయించాల్సిన పని లేదండి. వేడివేడి నూనెలో వేయగానే అవి వేగిపోతాయి. లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే పక్కకు తీసేసుకోవచ్చు. ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ స్టఫింగ్ తయారు చేద్దాము. దానికోసం సన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలని తీసుకోవాలి ముక్కల్ని. అలాగే 3 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా అంటే చిటికెడు చాట్ మసాలా, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటిని ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేశాక ఉల్లిపాయల్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది కదా, ఉప్పు కారం తగిలి. ఇప్పుడు మనం ఇందాక వేయించిన చిప్స్ని
ముక్కలు ముక్కలుగా చేసుకుని వాటిని ఈ ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. చాలామంది అటుకులను కూడా వేసుకుంటారండి. ఇలా అటుకులు కానీ ఈ చిప్స్ కానీ వేయడం వల్ల ఆ ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన తడి అంతా కూడా ఇవి పీల్చుకుంటాయి. చక్కగా లోపల స్టఫింగ్ పొడిపొడిలాడుతూ ఉంటుంది. మనము సమోసాలు వేయించేటప్పుడు తొందరగా వేగిపోతాయి. మనకి ఇక్కడ స్టఫింగ్ తయారైపోయింది కదా. ఇందులో కావాలంటే సన్నగా కట్ చేసిన పుదీనాను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సమోసాలు అంటించుకోవడానికి మైదా పిండిలో కొంచెం నీళ్లు వేసుకుని గమ్లాగా దాన్ని తయారు చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు సమోసాలని స్టఫింగ్ పెట్టి సమోసాని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. మనం తయారు చేసుకున్న షీట్స్లో నుంచి ఒకటి తీసుకుని ఇక్కడ నేను ఫస్ట్ మీకు నార్మల్గా ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఫోల్డ్ చేసుకోవచ్చో. మనం గమ్లాగా మైదాపిండిలో నీళ్ళు వేసి తీసుకున్నాం కదా, దానిని మధ్యలోకి కొంచెం రాసుకుని దానికి పైకి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మైదాని రాసుకుని ఫోల్డ్ చేసుకుంటే మనకి కోన్ షేపు తయారవుతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీంట్లోకి సరిపడా స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఓపెన్లో ఉన్న భాగాన్ని కూడా మనం మరలా మైదా పిండి రాసి క్లోజ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ సమోసాని ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మొదట్లో రాకపోవచ్చు, కానీ ఒక 2-3 తయారు చేశారనుకోండి మీకే చక్కగా వచ్చేస్తుంది. ఫోల్డ్ చేసే చోట కార్నర్స్లో గ్యాప్స్ ఉంటే కనుక కొద్దిగా మనం మైదా పిండి తయారు చేసుకున్నాం కదా, దాన్ని రాసేసి అలా వదిలేస్తే స్టఫింగ్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా ఆరిపోయి క్లోజ్ అయిపోతాయి. ఎక్కడ గ్యాప్స్ అనేవి కూడా ఉండవు. చూడండి ఇదే విధంగా మనం తయారు చేసుకున్న షీట్లన్నీ కూడా స్టఫింగ్ ఉన్నంత వరకు పెట్టేసి సమోసాలాగా తయారు చేసేసుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఇవన్నీ ఇలా తయారు చేసేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా గాలికి కాస్త ఆరనిచ్చేలా వదిలేయాలి. చూడండి నేను ఇక్కడ అన్నీ తయారు చేసేసాను. ఒక 5 నిమిషాలు అలా పక్కన వదిలేస్తే మనం గమ్లాగా రాసిన మైదా అంతా కూడా ఆరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ పైన మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న సమోసాల్లో అన్నిటినీ కూడా ఆ నూనెకి సరిపడా అన్నిటినీ మూకుట్లోకి వేసేసుకుని ఒకేసారి అన్నిటినీ వేయించుకోవాలి. ఒక్కొక్కటి వేయించుకుంటే ఏమవుతుందంటే హీట్ అంతా ఎక్కువగా తగిలి పైన షీట్ అంతా వేగిపోతుంది, లోపల ఆనియన్ వేగదండి. అందుకని అన్నీ వేసేసామంటే ఆ హీట్ అనేది అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయ్యి అన్నీ సమానంగా నెమ్మదిగా వేగుతాయి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. నెమ్మదిగా వేయించుకుంటేనే లోపల ఆనియన్ ఎక్కడ పచ్చిదనం లేకుండా చక్కగా వేగుతుంది. ఇవి డార్క్ కలర్ వచ్చేంత వరకు ఆగకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యి వేగినట్లు తెలుస్తుందండి. అప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి తీసేసిన తర్వాత కూడా మనకి ఇంకా వేడిగా ఉంటాయి కదా, ఇంకా రంగు వచ్చేస్తాయి. మనం డార్క్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసామంటే ఇంకా బాగా మాడిపోయినట్లుగా కలర్ వచ్చేస్తాయండి. అందుకని లైట్ గోల్డెన్ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చక్కగా ఆనియన్ సమోసా అనేది రెడీ అయిపోయిందండి. అచ్చం టేస్ట్ అయితే స్ట్రీట్ స్టైల్లో మనం బయట ఎలా కొనుక్కుని తింటామో అదే టేస్ట్లో వస్తుంది. చాలా బాగుంటాయండి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.